నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని తన ఇంట్లో ఒక ప్రవాస మహిళ మనం చూసుకుంటే చనిపోయింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో పనిచేస్తూ ఉన్న 56 ఏళ్ల ఫిలిపిన్ మహిళ మైర్నా బియాకో మనం చూసుకుంటే తన యొక్క బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించారు. ఆమె ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సహోద్యోగులు ఆమె ఇంటికి వెళ్ళి ఆమె యొక్క బాత్రూంలో అయితే ఆమెను చూడడం జరిగింది. అలాగే ఎంత డోరు కొట్టినా ఆమె స్పందించకపోవడంతో ఆ యొక్క డోర్ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అలాగే ఆమె నగ్నంగా ఉండటం గమనించి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మరుసటి రోజు ఉదయం గాయాలతో మరణించిందని చెప్పి స్థానిక మీడియా తెలిపింది. బియాకోలో తలకు తీవ్ర గాయమయ్యిందని చెప్పేసి షవర్లో జారి పడటం వల్ల ఆమె ప్రాణాపాయం సంభవించిందని చెప్పేసి వైద్య నివేదికలు నిర్ధారించాయి. అధికారులు ఈ సంఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బియాకోలో గారు మనం చూసుకుంటే గత 6 సంవత్సరాలుగా కువైట్లోని సెలూన్లో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె ఆకస్మిక మరణం ఆమె సహోద్యోగులను మరియు క్లయింట్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిలిపిన్ ఎంబసీ వలస కార్మికుల కార్యాలయానికి సమాచారం అందించింది. ఆమె యొక్క మృతదేహాన్ని ఫిలిపిన్కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఫిలిపీన్స్లోని ఆమె యొక్క కుటుంబానికి సమాచారం అందించబడింది. మరియు అధికారుల నుంచి తదుపరి సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా వారి నివాస స్థలాలలో వారి భద్రత గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇలాంటి విషాదాలను నివారించడానికి వ్యక్తిగత భద్రతను నిర్ధారించడానికి సాధారణ జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పేసి అలాగే ఆమె బాత్రూంలోకి వెళ్ళి షవర్లో అడుగు పెట్టిన తర్వాత మనం చూసుకుంటే జారి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయమయ్యి ఆమె అక్కడే మరణించిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు చాలామంది అయితే గెడి పెట్టుకుంటూ ఉంటారు. గెడి పెట్టుకోకుండా ఉండడమే మంచిదనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.